హాయ్ పీపుల్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి స్కిల్ అప్. సో పార్ట్ 1 స్కిల్ అప్ గురించి చేస్తున్నాను అండ్ పార్ట్ 2 వచ్చేసి గో పర్ఫామ్ గురించి అప్లోడ్ చేస్తాను. సో స్కిల్ అప్ అండ్ గో పర్ఫామ్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ జస్ట్ అప్గ్రేడింగ్ అవర్ స్కిల్స్, వీఆర్ జస్ట్ గెయినింగ్ అవర్ స్కిల్స్, వీఆర్ జస్ట్ లెవెలపింగ్ అవర్ స్కిల్స్. సో ఈ విధంగా మనమైతే ఒక మాట చెప్పచ్చు. సో ప్రతి ఒక్క ఇయర్ మనము మన స్కిల్స్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. మన కాగ్నిజెంట్లో మన స్కిల్స్ అనేవి ఆటోమేటిక్గా యాడ్ అవుతూ ఉంటే మనం చేసే ఎగ్జామ్స్, మనం రాసే ఎగ్జామ్స్ బట్టి, మనం తెచ్చుకునే సర్టిఫికేషన్స్ బట్టి. సో ఈరోజు టాపిక్లో కీ పాయింట్స్ వచ్చేసి, సో వై వీఆర్ జస్ట్ సెట్టింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ప్లాన్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2022 అంటే, సో ప్రతి ఒక్క ఇయర్కి మనము ఒక్కొక్క డెవలప్మెంట్ ప్లాన్ అనేది సెట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో సెలెక్ట్ చేసుకున్న కోర్సెస్ అయితే మనం కంప్లీట్ చేసుకొని అండ్ ఎగ్జామ్స్ కూడా మనం రాస్తూ సర్టిఫికేషన్స్తో మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. మన స్కిల్స్ అనేవి ఈ విధంగా మనము లెవెలప్ చేసుకుంటూ ఉండాలి. దిస్ ఈజ్ ఆల్ ద ఎయిమ్ ఆఫ్ ది డెవలప్మెంట్ ప్లాన్. సో నేను ఒక వీడియో అయితే రికార్డ్ చేసి పెడుతున్నాను. సో అందులో మీకు అర్థమవుతుంది ఎలా మనమైతే డెవలప్మెంట్ ప్లాన్ సెట్ చేసుకోవాలో అండ్ ఏవేవి ఎగ్జామ్స్ రాయాలి అనేది మీరు హోమ్ మేనేజర్ నుంచి అడిగి కనుక్కోవచ్చు. ఓపెన్ వన్ కాగ్నిసెంట్. ఇన్ దట్ సెలెక్ట్ మై లెర్నింగ్ స్టూడియో. మై లెర్నింగ్ స్టూడియో ఈజ్ నథింగ్ బట్ మనం ఏవైతే ఈ ఇయర్కి డెవలప్మెంట్ ప్లాన్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నామో అవన్నీ మొత్తం మన డేట్ అయితే మనకు అక్కడ చూపిస్తుంది. సరే, నేను ఆల్రెడీ డెవలప్మెంట్ ప్లాన్ సెట్ చేసుకున్నాను బట్ ఇంకా స్టార్ట్ చేయలేదు, అందుకే ప్రోగ్రెస్ 0 చూపిస్తుంది. మనం ఈ ఇయర్ లోపల మనం ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ ఎడిట్ డెవలప్మెంట్ ప్లాన్ అయితే కనిపిస్తుంది. సో ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఎడిట్ అని చూపిస్తుంది, ఆల్రెడీ చేయని వాళ్ళు ఇంకా సెట్ చేసుకునే వాళ్ళందరికీ సెట్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది చూపిస్తుంది. ఇందులో మినిమం 2 స్కిల్స్ ఆర్ మ్యాక్సిమం 3 స్కిల్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. 2 కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ 1 సర్టిఫికేషన్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీకు అక్కడ కొన్ని చూపిస్తుంది స్కిల్స్ అయితే, ఆ స్కిల్స్లో మీకు కావాల్సిన స్కిల్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ గోల్ ఫుల్ఫిల్మెంట్లో వెళ్తే మీకు అక్కడ ప్రోగ్రెస్ 0 చూపిస్తుంది, ఎన్నైతే ఎంత. సో 3 గోల్స్ అయితే నాకు ఉన్నాయి, 2 కోర్సెస్ 1 వచ్చేసి సర్టిఫికేషన్. సో మీకు అక్కడ చూపిస్తుంది బాగా సర్టిఫికేషన్ కోర్స్ అని ఏవేవి తీసుకున్నామో. అండ్ ఎడిట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, మీరు కావాలంటే స్కిల్స్ ఏమైనా తీసేసేయాలి లేదా స్కిల్ ఇంకొకటి ఏదైనా యాడ్ చేయాలి, లైక్ మీరు ఈ స్కిల్ అనేది పెంచుకోవాలనుకుంటే ఆ స్కిల్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఎడిట్ అయితే చూపిస్తాను. సో ఇలా 2 ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి, వితౌట్ డొమైన్ స్కిల్స్ అండ్ విత్ డొమైన్ స్కిల్స్. డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. డొమైన్ స్కిల్స్ అడిషనల్గా ఇంకొక కోర్స్ అయితే యాడ్ చేసుకోవాలి, అంటే 3 కోర్సెస్ యాడ్ చేసుకోవాలి డొమైన్ స్కిల్స్లో. వితౌట్ డొమైన్ స్కిల్స్లో అయితే 2 కోర్సెస్ సరిపోతాయి, 2 కోర్సెస్ ప్లస్ సర్టిఫికేషన్ కోర్స్. సో ఈ విధంగా మన టెక్నికల్ స్కిల్స్లో మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది, అందులో మీరు ఏవైనా సరే 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. డొమైన్ స్కిల్స్ అయితే కనుక మీరు అడిషనల్గా ఇంకొకటి సెలెక్ట్ చేసుకోవాలి. సర్టిఫికేషన్ కోర్స్లో అయితే అది డిఫాల్ట్గా మనకి సర్టిఫికేషన్ కోర్స్ అయితే తీసుకుంటుంది, సో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అంతే, నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు డెవలప్మెంట్ ప్లాన్ ఫర్ ది ఇయర్ ఆఫ్ 2022 అయితే మీకు సెట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు మన డెవలప్మెంట్ ప్లాన్. సో ఈ విధంగా 1 ఇయర్ లోపల మనం ఈ డెవలప్మెంట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని ఆ 1 ఇయర్ లోపల మనం అయితే కంప్లీట్ చేసుకోవాలి. Thank you so much for watching guys. We'll meet you in next video. Bye bye.